అక్కడ రికార్డులో ఉన్న విస్తీర్ణానికి వాస్తవంగా ఉన్న విస్తీర్ణానికి వ్యత్యాసం లేదు. దీన్ని ఆర్ఎస్ఆర్ మిస్ మ్యాచ్ లేదా సేత్వార్ మిస్ మ్యాచ్ అంటాం. ఇంకొంచెం అర్థమయ్యేటట్టుగా చెప్పాలి, ఇది ఈయనకొక్కరికి ఉన్న సమస్య కాదు, కొన్ని లక్షల ఎకరాలలో ఈ సమస్య ఉంది. అదేంటంటే తెలంగాణ రాష్ట్రంలో చివరిసారిగా భూములు కొలిసింది 1940 ప్రాంతంలో కొలిసారు. అప్పుడు ఒక రికార్డు తయారైంది, ఏ ఊళ్ళో ఏ సర్వే నెంబర్లో ఎంత భూమి ఉందని ఒక రికార్డు. దాన్నే మనం సేత్వార్ అంటాం. సేత్వార్లో సర్వే నెంబర్ వైజ్గా ఇంత భూమి ఉందనే లెక్కలు ఉన్నాయి. ఆ సేత్వార్ ఆధారంగానే ప్రతి సంవత్సరం మనం పహాని రాసుకుంటూ వస్తున్నాం. ఈ సేత్వార్ బేస్ రికార్డు ఆధారంగానే ఆర్ఓఆర్ రికార్డు తయారు చేసుకున్నాం. ఈ ఆర్ఓఆర్ 1B రికార్డు ఆధారంగానే రైతులందరికీ పాస్ పుస్తకాలు ఇచ్చినాం. భూమి ఎంత ఉందో అంతే భూమి సేత్వార్లో కనపడాలి, అదే భూమి 1Bలో కనపడాలి, అదే అడంగల్లో ఉండాలి. ఎందుకంటే భూమి పెరగదు కదా, ఏదైనా పెరుగుతుంది కానీ భూమి పెరిగే అవకాశం లేదు, తగ్గితే తగ్గాలి, పెరగడానికి అవకాశం లేదు. కానీ గడిచిన 70 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రంలో కొన్ని లక్షల ఎకరాల భూమి రికార్డులో పెరిగింది. వాస్తవంగా ఉన్న భూమి కంటే రికార్డులో పెరిగింది. ఒక సర్వే నెంబర్లో 5 ఎకరాల భూమి ఉంది, సేత్వార్ 5 ఎకరాలే చెప్తుంది. కాలక్రమేణా 5 ఎకరాలు 10 ఎకరాలుగా మారింది. అట్లా మారడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒక పట్టదారు చనిపోతే ఆయన పేరు తీయకుండానే కొత్త వాళ్ళకి ఇచ్చారు, అమ్మిన తర్వాత అమ్మిన ఆయనకి వెళ్ళి డిలీట్ చేయకుండానే కొన్న ఆయనకి భూమి ఎక్కిచ్చారు. ఇట్లా ఏదైనా కారణం కావచ్చు, భూమి పెరిగింది. ఇట్లా పెరిగిన భూమిని ఈ భూ రికార్డుల ప్రక్షాళన సందర్భంగా సవరించే ప్రయత్నం జరిగింది. 2017లో LRUP ప్రోగ్రాం కింద భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం ద్వారా చాలా సవరణ జరుగుతూ ఒక సవరణ ఏంటంటే ఎక్కడెక్కడైతే ఈ మిస్ మ్యాచ్లు ఉన్నాయో తగ్గించే ప్రయత్నం చేశారు. తగ్గించే ప్రయత్నం చేసినప్పుడు ఏం జరగాలి, వాస్తవంగా ఎంత భూమి ఉంది, ఎవరి చేతిలో ఆ భూమి ఉంది, వాస్తవ హక్కుదారులు ఎవరో పరిశీలించి వాస్తవంగా హక్కు ఉన్న వాళ్ళని రికార్డులో ఉంచాలి, హక్కు లేని వాళ్ళే తొలగించాలి. కానీ చాలాసార్లు ఏమైంది, హక్కు లేని వాళ్ళేమో ధరణిలో వచ్చేసారు, నిజంగా హక్కుండి భూమి ఉన్న వాళ్ళ పేరు రికార్డులకు ఎక్కలేదు. సో అప్పుడు ఏమవుతుంది, ఈ వీళ్ళు కనుక ఇప్పుడు ఎవరైతే నిజంగా భూమి ఉండి హక్కుదారుడు ఉండి ధరణిలో రాకుండా ఉన్న వ్యక్తులు ఉన్నారో వాళ్ళు పోయి ఇప్పుడు దరఖాస్తు పెట్టుకుంటే ఆ నెంబర్ ఎప్పటికీ ఫుల్ అయిపోయింది. ధరణిలో 5 ఎకరాలే ఉండాలి, 5 ఎకరాలకి పట్టాలు వచ్చేసాయి. ఇప్పుడు ఇంకొక ఆయన పోయి నాకు ఇంకొక ఎకరం ఉంది, నేను భూమిలోనే ఉన్నాను, నా పేరు ఆ ఎకరం ఎక్కించండి అంటే ఈ ఎకరం ధరణిలో ఎక్కడ సృష్టించాలి? ఇప్పుడు ఎవరైతే పట్టాదారులు ఉన్నారో వాళ్ళకెళ్ళి సవరణ జరిగితే తప్ప సాధ్యం కాదు. దీన్నే ఆర్ఎస్ఆర్ మిస్ మ్యాచ్ కరెక్షన్ అంటాం. ఈ ఆర్ఎస్ఆర్ మిస్ మ్యాచ్ కరెక్షన్ జరిగితే తప్ప కొత్త పాస్బుక్ ఇవ్వటం కానీ మ్యూటేషన్ చేయటం కానీ రిజిస్టర్ ఏది సాధ్యం కాదు. ఇట్లాంటి ఒక 6 లక్షల 7 లక్షల ఎకరాల వరకు ఉండొచ్చు అని ఒక అంచనా, అంతకంటే ఎక్కువ ఉండొచ్చు. ఇట్లాంటి ఆర్ఎస్ఆర్ మిస్ మ్యాచ్ ఉన్న వాటిని కూడా ఇప్పుడు TM33 దరఖాస్తు పెట్టుకోవచ్చు. కానీ ఈ దరఖాస్తుల పరిష్కారం జరగాలి అంటే CCLA స్థాయికి రావాలి ఆర్ఎస్ఆర్ కరెక్షన్ కోసం. అది జరిగితేనే ఈ మ్యూటేషన్ జరుగుతుంది. ఇప్పుడు జరుగుతున్న దరఖాస్తుల పరిశీలన ప్రక్రియలో భాగంగా అవి కూడా చేస్తారు. వీళ్ళ దరఖాస్తు కనుక ధరణిలో పెండింగ్లో ఉంటే తహసీల్దార్ ఒక రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ సర్వే నెంబర్లో వాస్తవంగా ఎవరున్నారు, వీళ్ళకి హక్కు ఉందా లేదని రిపోర్ట్ ఇస్తే ఆర్ఎస్ఆర్ని ఒకవేళ కొన్నిసార్లు ఏమవుతుందంటే నిజంగానే ఆర్ఎస్ఆర్లని తప్పు ఉండొచ్చు, అంటే సేత్వాలో తప్పు ఉండొచ్చు, సవరించవచ్చు. సో ఈ సమస్య ఇప్పుడు పరిష్కారం అవుతుంది. ఆ పరిష్కారం కూడా CCLA స్థాయికి రావాల్సి ఉంటుంది. ఇది వీళ్ళకొక్కరి సమస్య కాదు, దాదాపుగా ఒక 10 లక్షల ఎకరాలలో ఇట్లాంటి సమస్య ఉంది.